కోటయ్య, నాకు 3 శవాలు కావాలి. ఏంటి బాబు, శవాలా? ఎవరు బాబు తమరు? కోటయ్య, 4 ఏళ్ల క్రితం నువ్వు రాజారాం గారింట్లో తోటమాలిగా పనిచేసేవాడు అనుకుంటా. రాజారాం గారు? తమరు రాజారాం గారు అబ్బాయి సిద్ధుబాబు గారేనా? అవును కోటయ్య, నేనే. కోటయ్య, నాకు ఎలాగైనా 3 శవాలు కావాలి కోటయ్య. కోటయ్య, 25 ఏళ్ల వయసున్న 3 అబ్బాయిల శవాలు కావాలి కోటయ్య. సరేనండి బాబు, ఆ టీసాలు ఏమన్నా తెలిస్తే నేను మీకు ఎంబటే చెప్పిస్తానయ్యా. సరే కోటయ్య, నాకున్న 2 దారులు. వీలైతే 3 చంపడం, కుదిరితే ఒకడు చనిపోయాడని సృష్టించడం. దీనికి కాటి కాబట్టి కోటయ్యే సహాయం చేయగలడు. దీని అమ్మ జీవితం రోజు నడుచుకుంటా ఈ గల్లీలో పేపర్ అలాంటి ఎంత గుద్దలాం తెలుసా అసలు. ఏంటండి అలా చూస్తున్నారు? నేనండి, ఇంకా గుర్తుపట్టలేదా? అదే, రోజు మీరు నా ముఖం చూస్తారు, నేను మీ ముఖం చూస్తాను. నేనండి మీ న్యూస్ పేపర్ని. నా పేరు ఈరోజు. అదే అటు పక్కున్నాడు చూడండి, వాడి పేరే మాది. ప్రతిరోజు నాలోనూ వాడిలోనూ ఒకే న్యూస్ వచ్చేది, కానీ ఈరోజు మాత్రం ఎందుకో వేరే న్యూస్ వచ్చింది. ఇంతకీ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? నాలో ఏమో రాజారాం గారి అమ్మాయిని ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ రేప్ చేసి చంపారని వచ్చింది. కానీ మది పేపర్లో మాత్రం రేప్ చేసింది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కొడుకు కాదు, కావాలనే వాళ్ళ పార్టీని బ్యాట్ చేయడానికి ఎమ్మెల్యే కొడుకు మీద నింద వేశారని వచ్చింది. ఓర్ని అబ్బా, అంత పైకి సిరకరా రే! అయినా నిజం ఎవడికి తెలుసో ఏంటో. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అసలు ఆ ఎమ్మెల్యే ఎంపీ కొడుకులు ఏం చేశారో తెలుసా? బిజినెస్ మ్యాన్ రాజారావు గారు అమ్మాయిని రేప్ చేసి చంపారు. ఫస్ట్ ఎమ్మెల్యే కొడుకుని వాడి ఫ్రెండ్స్ని ఫారెన్ పంపి ఆ రాజారాం బ్లాక్ మనీ కేసులో లోపలయ్యాడు. రాజారాం కొడుకు కూడా ఇండియాలో లేడు, అన్ని అవే సర్దుకుంటారు. కోటయ్య, నేను అడిగిన శవాల సంగతి ఏం చేశావు? బాబు, అది తమరు అడిగినప్పటి నుండి ఒక్క శవం కూడా రాలేదయ్యా. సరే కోటయ్య, నాకు 3 శవాలు వద్దు, కానీ ఒకే శవం కావాలి. సరే బాబు, ఈసారి వస్తే మాత్రం తప్పకుండా చెప్తానయ్యా. చెప్పడం కాదు కోటయ్య, రేపు ఉదయం మొహం కూడా గుర్తించలేని స్థితిలో ఒక శవం నీ దగ్గరకు వస్తుంది. అది ఎలాగైనా నాకే కావాలి. సరేనండి బాబు, అట్టాగండి. शेट्टी एक चाय। దీనమ్మ జీవితం. ఎంపీ ఎమ్మెల్యే కొడుకులతో దర్జాగా తిరిగేవాడిని, వాళ్ళు ఏమైపోయారో ఏంటో. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట, ఎక్కడికి వెళ్ళారా బాబు? ₹20. షెట్టి एक సిగరెట్. డబ్బులు రేపు ఇస్తాలే. एक प्लेट पानीपूरी.
ఏది ఏమైనా మన స్పాట్కి వచ్చి సిగరెట్ కొడితే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. సరే కోటయ్య, నా మనసులో వస్తారు, ఆ శవాన్ని వాళ్ళకి అప్పగించు. ఆ తర్వాత జరగాల్సింది వాళ్ళే చూసుకుంటారు. అన్నా లే అన్నా, కాలేజ్కి టైం అవుతుంది. అన్నా లే అన్నా. పోవే, ఇంకా కాలేజ్కి వెళ్ళా? అన్నా లే అన్నా. నాన్న తీసుకెళ్ళా? ఓ బాగా మర్చిపోయి వెళ్ళిపోయాడా? అయినా ఏం వెళ్తావులే కానీ ఈరోజు కాలేజ్కి ఇంట్లో ఉన్న అమ్మకి సాయం చేయి. ముందు ముందు అంతా చేసేది అదే కదా. అమ్మా ఈరోజు అంతా అది ఇంట్లోనే ఉంటుంది, దీని చేత బాగా పని చేయించుకోవే. అమ్మా చూడే. ఒరేయ్, ఈ ఒక్కరోజుకి పోయి దింపిరారా, అడుగుతున్నది కదా. నేను చెప్తున్నా కదా, పోయిరా. అమ్మ చెప్తుంది కాబట్టి నేను దింపుతా. సర్లే పద. నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయాను రా. ఏంటే? హ్యాపీ బర్త్డే అనియా. ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాన్నతో చేస్తాడు గెలిచిన డబ్బులు, జోబులోంచి తీసిన డబ్బులు. ఏరా నచ్చిందా? చాలా బాగుంది. ఇంతకుముందు ప్రతి పని వెనుక ఒక స్వార్థం ఉండేది. ఆ స్వార్థానికి తోడుగా భయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పని వెనుక ఒక రాజకీయం ఉంది. ఆ రాజకీయం వెనుక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అది తప్పు అని తెలిసినప్పుడు ఆ రాజకీయం మనం చేయడంలో తప్పే లేదు. రేయ్, ఎవర్రా మీరు? ఎక్కడ తీసుకొచ్చారా మమ్మల్ని? రేయ్ చెప్పురా. రేయ్ నువ్వా? నువ్వు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావురా? రేయ్ మాట్లాడరా. అవునరా, మీ చెల్లిని రేప్ చేసి చంపింది మేమే, అయితే కిడ్నాప్ చేసావా? తప్పించుకున్నారా? రేయ్ తప్పు చేస్తున్నావు. మీరు ఎంత పెద్ద తప్పు చేసి తప్పించుకున్నప్పుడు నేను చేసింది కిడ్నాపే. కిడ్నాప్ తక్కువే. ఏం చేద్దామని కిడ్నాప్ చేసావురా? నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, చేసినా బతకవు. రే పిచ్చోడా, కేటీవీ మీ నాన్న న్యూస్ ఛానలేగా. విను, బ్రేకింగ్ న్యూస్ విను. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం గారి ఇంట్లో మరో విషాదం. తన కూతురి హత్య జరిగి సంవత్సరం కాకుండానే తన కొడుకుని గుర్తులేని వ్యక్తులు చంపడం సిటీలో కలకలం రేపుతుంది. రేయ్ ఏంట్రా, నువ్వు చనిపోయావని వస్తుంది, ఏం చేసావురా? రేయ్ అయినా మా చెల్లెని కలిపి చంపింది నీ అప్ప ముగ్గురు అనుకుంటా.
చరణ్ చనిపోయాడు, చంపేశా. రే నీ అబ్బా, ఏం కలిపారు అందులో? చిస్సు, ద సఫోకేటింగ్ ఎలిమెంట్. ఏమవుతుందా తాగితే? ఏం కాదు, కానీ దానికి పొగ తోడైతేనే బాడీలో ఏ పార్టు పనిచేయదు. బతకనియరా, నిన్ను మాత్రం బతకనియను. చంపేస్తా, నిన్ను చంపేస్తా. రేపిచ్చోడా, అకార్డింగ్ టు సొసైటీ ఐఎమ్ ఆల్రెడీ డైడ్. నన్ను చంపాలంటే ముందు మీరు బతుకుండాలి కదరా. అంటే చంపేసావా? లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఏంట్రా? ఫిల్మాస్ క్యారియాన్. చంపడం ఏంట్రా, ఆల్రెడీ అయిపోయింది. నా రచనను తీర్చుకోవడానికి నేను వాడిన ఒకే ఒక మార్గం, చరణ్ శవాన్ని ఉపయోగించి నన్ను నేనే చంపుకొని నా శత్రువుల్ని చంపడం.